అక్క చెల్లెలకు నా నమస్కారం. ఈనాడు ఎలక్షన్లో 3 పార్టీలు నిలబడ్డాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ, మూడవది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ ఈ దేశాన్ని 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది. దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి. ఇక్కడ నిల్చున్న బీజేపీ అభ్యర్థి ఎవరు, ఆమె గుణగణాలేంది, బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ, కనీసం ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 ఒక్క నినాదమన్న నిజమై జెండాలు దేవాయ బాబు, ఒక్క నినాదమన్న నిజమైందా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో జరిగిందా? మేక్ ఇన్ ఇండియా బక్వాస్, सबका साथ सबका विकास, देश का सत्यानाश, डिजिटल इंडिया జరిగిందా? వినబడతలేదు. అచ్చే దిన్ వచ్చిందా? సచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్. అమృత్ కాల్ లేదు, మన్ను కాల్ లేదు, దేశమంతా నాశనం. అమృత్ కాల్ అయ్యిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా? దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది, నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందట చెప్పిండు. వచ్చినాయా ఎవరికన్నా? అన్న సప్పుడు నిలబడతలేదు. 15 లక్షలు వచ్చినాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురువా? పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం. ఇచ్చిండ్రా? ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతా ఉన్నారు? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో డాలర్కి అగెనిస్ట్గా మన రూపాయి ఎంత దిగజారిపోయింది. రూపీ వాల్యూ ఏంది? అలా 83 రూపాయలు. ఇది భారతదేశ గౌరవమా? ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఖాళీలు నింపుతున్నారా? మరి నిరుద్యోగం పెట్టబోవాలి. నల్ల చట్టాలు తెచ్చి, రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయినారు. పోలీసు కంచెలు పెట్టి వాళ్ళని కొట్టినారు తప్ప వాళ్ళని రానియలే. నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్కు పోయి చండీగఢ్లో 750 మంది రైతులకు, తమ్ముడు ఆ ఎత్తు ఎందుకు, తోపులాట ఎందుకు, ఉన్నకా నిలబడండి, అవి బంద్ చేయండి. బంద్ చేయవా బాబా? బంద్ చేయవా? బంద్ చేయి. ఎందుక తోపులాట? అది నేను 10 నిమిషాలు మాట్లాడి ముగిస్తా ఉండొచ్చు కదా. ఆ పెద్ద ఆయన చూస్తున్నావు పాపం. నువ్వు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి. మనం 33 జిల్లాలు చేసుకున్నాం. ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిండా మోడీ? మరి మన రాష్ట్రానికి, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి, పేద రాష్ట్రానికి
పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? వేయచ్చునా? నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం మాది, ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. 157 మెడికల్